స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సుభాష్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? కొరియోగ్రాఫర్ ఎనర్జీ చూసారా? అసలు స్టేజ్ పైకి ఎంట్రీయే ఆ రేంజ్లో ఉంది. సో ఎస్, సుభాష్ గారు, ఇన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్లో ఈ సినిమాలో సాంగ్స్ సింగిల్ కార్డ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అందరికీ నమస్కారం అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. అయితే దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మై డార్లింగ్ రామ్ భీమనా అండి. మేము ఒక 10 ఏళ్ళని బట్టి ఫ్రెండ్. ఆకతాయిలో ఒకే ఒక పాట చేశానండి ఒక రోజులో. అది చూసి ఆయన నా వర్కింగ్ స్టైల్ చూసి ఈ సినిమాలో అన్ని పాటలకి కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. విజయం మందే. అయితే ఇందులో డాన్సులు అవి ఏముండవండి, కథకి తగ్గట్టే సాంగ్స్ ఉంటాయి. దాన్ని కొరియోగ్రాఫ్ చేయాలంటే కొరియోగ్రఫీ అంటే ఓన్లీ డాన్స్ మాత్రమే కాదండి, డైరెక్టర్కి ఏం కావాలో అది మనం ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలి. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చిన నాకు రామ్ భీమనా గారికి అండ్ ప్రొడ్యూసర్స్ రమేష్ తేజావత్ అండ్ ప్రకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద లిరిసిస్టులు, పెద్ద పెద్ద సింగర్స్ ఇంతకుముందు నేను చేయలేదు. అలాంటి వాళ్ళు రాసిన పాడిన పాటలకి నేను కొరియోగ్రాఫ్ చేశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. అందరికీ థ్యాంక్ యూ. 26th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టెప్ ఏం లేదా? అదే ఇందాక చెప్పాను కదా, ఇందులో స్టెప్స్ ఏం లేవు. ఏం చేద్దామంటే మీరు ఏమంటే వేస్తా, మన ఇద్దరం వేద్దామా? నన్ను అన్నెందుకు సార్? కాదండి, అలా కాదు, అలా కాదు. ప్రవీణ్ గారు వేస్తారు స్టెప్లు. ప్రవీణ్ గారు చెప్తే ఇప్పుడు వెళ్ళిపోతారు ఆయన. అసలు షూటింగ్లో అక్కడే వేయలేదు ఆయన. కరెక్ట్ లేదు, పని చేద్దాం. హాసిని కోసం వెయిట్ చేద్దాం. హాసిని వచ్చాక మిమ్మల్ని పిలుస్తా, అప్పుడు బాగుంటది కాంబినేషన్. హాసిని గారు చిన్న చిన్నవి ఎక్కడో డైరెక్టర్ గారు వస్తారు, అట్లీస్ట్ చిన్న చిన్నవి. అవునండి. ఓకే, మీరు థ్యాంక్ యూ. మీరు అది చూసారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. ఓకే, సో ఆయన కొరియోగ్రఫీ చేసిన అన్ని సాంగ్స్ ఆల్రెడీ మనం జంగ్లీ మ్యూజిక్లో లిరికల్ వీడియోస్ ద్వారా చూస్తూ ఉన్నాము. బట్ అఫ్ కోర్స్ మూవీ థియేటర్స్లో July 26th